రెడ్ క్రాస్ ఫౌండర్ జాన్ హెన్రీ డొనాల్డ్. ఆయన ప్రప్రథమంగా మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 1901వ సంవత్సరం. సో ఆయన పుట్టినరోజు రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సో మానవత్వంతో సేవ చేయడం అన్నది రెడ్ క్రాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అది అగ్ని ప్రమాదాలు కానీ, వరదలు కానీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కానీ, బ్లడ్ సెంటర్స్ కానీ. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తణుకు, నరసాపురంలో బ్లడ్ సెంటర్ నడుస్తుంది. అత్యాధునికమైన బ్లడ్ సెంటర్ని రాయలంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే గ్రామ అధికారులు అందరి సహకారంతో ఇక్కడ 2 కోట్ల వ్యయంతో రెడీ చేశాము బ్లడ్ సెంటర్. ఈ రెడ్ క్రాస్ దినోత్సవంలో భాగస్వాములైనటువంటి శ్రీ విజ్ఞాన వేదిక రాణిసాయి గారికి, అలాగే మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్, మా స్టాఫ్, అదేవిధంగా మా రైతు కృష్ణారావు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనుల పంపిణీ, అలాగే వేసవి కాలం నుంచి ఉపశమనం లభించడానికి చలివేంద్రాలు, టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సేవ కోసమే ఉద్భవించింది. మరి బ్లడ్ బ్యాంక్స్ అని, లేదా వరదలు వచ్చినప్పుడు, రక్త ప్రమాదం జరిగినప్పుడు ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ ఎప్పుడు టేకప్ చేస్తుంది. జోహార్ హెన్రీ డొనాల్డ్. అన్నిటికీ కులమత రాజకీయాలకు అత్యుతంగా ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థ. దీంట్లో మీకు ఒక నెలకు సరిపడి దీంట్లో లాస్ట్ టైం ఇచ్చినట్టు సబ్బులు, కొబ్బరి నూనె, ఇటువంటి హైజీనిక్ కిట్స్ ఉంటాయి. భారతదేశం చాలా బాగా చేసింది. పడిగా 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 చేయండి. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8వ తారీఖు. మరి రెడ్ క్రాస్ సంస్థని 1863వ సంవత్సరంలో హెన్రీ డొనాల్డ్ గారు స్థాపించడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1901వ సంవత్సరంలో ఆయనకు మొదటి శాంతి బహుమతి అందజేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ అనేక దేశాల్లో బాధిత ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా 1917, 1944, 1963 3 సార్లు నోబెల్ ప్రైజ్ కూడా రెడ్ క్రాస్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఎవరైతే రోగులు ఉన్నారో వారికి పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మేడం 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 తీసుకోండి.